ఇలా హరీష్ రావు సంతోష్ రావు ఎట్లా బయటపడ్డాడు? కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి. నెలవులు తప్పిరు కాబట్టి ఈరోజు కవిత బయటికి వచ్చింది కాబట్టి హరీష్ రావుని దొంగ అన్నది. కానీ ఆనాడే కాళేశ్వరం మొదలుపెట్టినప్పుడే హరీష్ రావు దోపిడి మొదలుపెట్టిండని అప్పుడే గుసగుస వచ్చింది, చాలామందికి వెళ్ళింది. కానీ ఇయర్ల పేపర్లు కానీ టీవీలు కానీ ఏమో సంఘ సంస్కర్తలై ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వస్తాయి అనుకోవడం పొరపాటే. ఉంటే ఉండొచ్చు, జర్నలిస్టులు ఉండొచ్చు అందులో, కానీ మేనేజ్మెంట్ ఉంటుంది అనుకోవడం పొరపాటే. హరీష్ రావు ఒక 10 కోట్లు టీవీ ఛానల్కి పడేస్తే ఇక హరీష్ రావుని జోకుడు కాదు, పూజలు కూడా చేసి అలా పెడతారు. అది అందరికీ డబ్బులు లేని వాళ్ళకి అందరికీ అదే చేస్తారు. ఇలా టీవీ ఛానళ్ళు కూడా అది ఒక బిజినెస్ అయిపోయింది. ఈ బిజినెస్ వాళ్ళని ఎట్లా వాడుకోవాలి అనేది రాజకీయ నాయకులకు తెలుసు. హరీష్ రావు కొన్ని వేల ఎకరాలు కలిగి ఉన్నాడు, వేల ఫామ్ హౌజులు కలిగి ఉన్నాయి, వేల ఎకరాలలో కొన్ని వందల ఫామ్ హౌజులు కలిగి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నాకు తెలిసి, అంటే నాకు ఈ జర్నలిజం ఇవన్నీ తెలియక ముందే ఎక్కడ చూసినా హరీష్ రావు భూముల గురించే టాక్ వస్తా ఉంది. అది అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుముట్టి 50 కిలోమీటర్ల కూడా అంతటా వాకింది బినామీల పేర్లతోటి. ఇంత దోపిడీ జరిగితే కూడా ఎందుకు అభివృద్ధి జరగలేదు రాష్ట్రం? ఎక్కడ కేసీఆర్? ఇలా కేసీఆర్ నేను చెప్తా ఉన్నా, కవితకు హరీష్ రావుకు కాదు, హరీష్ రావుకే కవితకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తండ్రి లాంటి వాడే కేసీఆర్ అన్నారు. ఎస్, మీరు అనడంలో మేము భావించడంలో తప్పులేదు. కానీ మీరు ఒక ఫామ్ హౌస్లో ఒక 500 ఎకరాల ఫామ్ హౌస్లో మీరు ఒక 250 ఎకరాలు తీసుకుని 250 ప్రజలకు ఇయ్యరాదు. ఇలా కవితకు పంపకాలు జరగకనే నీవు సంపాదించిన ఫామ్ హౌస్లో కవిత నాకేం అవసరం లేదు అన్నది కదా. ఒకటి వచ్చింది ఏమొచ్చిందంటే, ఇందులో ఒకటి వచ్చింది ఏమైందంటే, నీ ఫామ్ హౌస్లో వాటాలు పంచవలసిందే అని చెప్పి కవిత కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చినట్టు చాలా మందికి తెలిసింది. నువ్వు సంపాదించిన ముఖ్యమంత్రిగా ఉండి సంపాదించింది నాకు అవకాశాలు ఇవ్వకుండా సంపాదించిన డబ్బు అంతా మా అన్నకేనా, నాకు ఇవ్వవా అని చెప్పి కవిత సీరియస్ అయినట్టు కూడా చాలా టీవీలలో చాలా అంటే రహస్యంగా చాలా వచ్చినాయి అవి. ఇలా రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడినాడు, గర్వంగా మాట్లాడినాడు. వాడు మాట్లాడితే వాడిని దంతం లేసేవాళ్ళు చాలా వరకు ఉన్నారు. చాలా మంది ఇంత పొగరు అంత పొగరు అంటారు. ఓకే, అఫ్ కోర్స్ రేవంత్కు పొగరు ఉంటే పెద్ద ప్రమాదం ఏం లేదు, పేద ప్రజలకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ప్రజల వచ్చిన అవకాశాన్ని, రాజ్యాంగంలో ముఖ్యమంత్రులు అనే అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది, ప్రజలను కలుసుకునే అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది. ఆ వచ్చిన సమయాన్ని ఫామ్ హౌస్ కేటాయించి, ఆ వచ్చిన సమస్య వ్యవసాయం చెప్పాల్సి, వ్యవసాయంలో వాడే తోటలు, కూరగాయలు, ఆనకాయలు, సూరకాయలు, వర్షాన్ని గురించి చూసుకుంటూ ఉండి ఆడికి లైన్గా కాళ్ళని పోయి లైన్గా కార్లలో పోయి లైన్గా వచ్చినాక ప్రగతి భవన్లకు వచ్చి భయం ఉంటుంది. పోలీసు వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పి కలెక్టర్లను పిలిపించి మాబడిలి భూములను రాసుకొని కాస్త కాలాలు ఎత్తేసి ఇవన్నీ జరగడము ఇలా కవిత మామూలుగా చేయలే. ఇలా హరీష్ రావు పాపం పండింది కాబట్టి, సంతోష్ యొక్క దుర్మార్గాలు ప్రజలకు తెలియలేదు కాబట్టి తెలిసేందుకే ఇలా ఖచ్చితంగా ఏదో ఒక రాయి, ఏ రాయి అయితే ఏముంది నెత్తిరి కట్టించుకోవడానికి ఇంకా ఎవడు ధైర్యం చేయలేడు. ఇలా ప్రతిపక్షాలు హరీష్ మీద చెప్తే ఆరోపణలు అంటారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు దోషిని అన్నాడు అనుకో, ఇది ఆరోపణలు అని. ఇప్పుడు కాళేశ్వరము ఇంత పెద్ద దోపిడి, భూములకు పోయి వాళ్ళని పిలిపించి ఆ భూములకే పరిహారమే చక్కగా ఇయ్యలేదంట. వీళ్ళు భూములు ఓడగొట్టుకొని త్యాగాలు చేసిన ప్రజలు అరకొర డబ్బులు కట్టించారు, నీళ్ళు అందలేదు, రాష్ట్ర ప్రజలకు బర్డన్ పడుతూ ఉంది. బంగారంగా బతకాల్సినటువంటి ప్రజలు ఇలా అప్పులు కడుతూ అరకొర బతుకులు జీవనం వెల్లదీస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. చాలా మంది నేనేమంటే త్యాగం చేసి ప్రజల కోసం కష్టపడి ప్రజలతో, ముఖ్యమంత్రి ప్రజలను కలవాలనుకుంటే ఏదో చేస్తాడు. ఇక ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి పోవాలనుకుంటే ఏదో చేయాలనుకుంటే ప్రజలకు పోతే చేయాల్సిందే. ముఖ్యమంత్రి పోయిందంటే ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్య సంతకం పెట్టి వస్తాడు. ఫామ్ హౌస్లో అంతా ఏమొస్తుంది? ఏ సమస్యలు తీరుతాయి? ఏం తీరినాయి? ఇలా పాపాలు పండినాయి కాబట్టి కవిత బయటకు వచ్చింది. కవిత ఆస్తిలో వాటాలో రాలేదు కాబట్టి దోసుకున్న సొమ్మంతా కవితకి తెలిసిపోయింది. ఏ దేశాలు ఎంత ఉంది రాజశేఖర్ చెప్తలేదు, చెప్తే చంపేస్తారు కావచ్చు. కానీ హరీష్ రావు ఏం తక్కువ దోయలేదు. కేటీఆర్ కేసీఆర్ కలిసి ఎంత దోషురో అంత దోషురా అని ఆమె అంటుంది. ఇదే పని మీద ఉన్నారుగా. ఇప్పుడు ఓసారి ఆర్థిక, ఓసారి ఇరిగేషన్, ఓసారి ఆరోగ్య. ఇక నువ్వు ఆడింది ఏడగట్టిన చూపి, ఏ దవాఖానకు రిపేర్ చేసిన చూపి హరీష్ రావు. ఈడ గుంతలు తీసిపోయారు కొన్ని దవాఖానలకు,
గుంతలు తీసి పిల్లలు లేపిపోయారు. ఇప్పుడు ఎవరు కట్టాలి? ఈ ప్రభుత్వం కట్టాలి. పిల్లలు లేపిరు పోయారు 2-3 దవాఖానలకు. పరీక్షలకేమో ఎగ్జామ్, ఉద్యోగాలకేమో ఎగ్జామ్ పెట్టిపోయారు. ఇలా చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజలను కాపాడాలన్నటువంటి ఇంటెన్షన్ లేకపోవడం, త్యాగాలనేది లేకపోవడం, వచ్చిన అవకాశాన్ని దోపిడికి కేటాయించడం, రాష్ట్రాన్ని అవినీతిలో ముంచెత్తడం, కుండ బద్దలు కొట్టి నెత్తి వలగొట్టింది కవిత. ఇది జరగాల. ఇది కవిత బయటికి రావడం తెలంగాణ ప్రజలకు మంచి జరగడమే. ఇది